ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారా? ఈరోజు దేవుని వాగ్దానం. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే అమ్మా మీరు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఓకేనా? మంచిదిరా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అతడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. నిజంగా అబ్రహాం గురించి మనం తలంచుకుంటుంటే అబ్రహాము గారి యొక్క లిస్టులో మనం ఉన్నాము అనుకోండి. కొంతమందిని మనము ఆయన లిస్టులో ఉన్నాము అనుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం కూడా కొన్నిసార్లు విశ్వాసంలో శోధించబడతాము, అనారోగ్యంలో శోధించబడతాము, పరీక్షించబడతాం కదా. అసలు ఏమి లేకపోయినా ఎక్కడి నుంచి వచ్చి శోధన మన మీద వాళ్తుందో, ఏమి లేకపోయినా ఎక్కడి నుంచి వచ్చి దుష్టుడు మన మీద పనిచేస్తాడో కూడా ఒక్కొక్కసారి మనకి తెలియదు. అలాంటి టైముల్లో మనం అయ్యో ఇదేంటి చేయని నేరానికి, ఏమి మాట్లాడిన తనానికి, అసలు నాకు ఏమి తెలియకోకుండా ఈ శోధన వచ్చి నా ముందు ఎందుకు వచ్చింది అనుకుంటాం కదమ్మా. అలాగేనంట అబ్రహాము జీవితంలో ఏంటి శోధించబడిన తర్వాత అంట విశ్వాసమును బట్టే సమస్తము జయించేశాడంట. ఏం జయించాడు? విశ్వాసం. నిజంగా విశ్వాసం అనేది ఎంత అద్భుతమైందంటే చాలా అద్భుతమైంది. విశ్వాసంలో నేను ఎన్నో పొందుకున్నాను. విశ్వాసంతో ఉండి నేను ఎన్నో కార్యాలను నా కళ్ళారా చూశాను. అమ్మా, నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఎవరితో? దేవుడు చెప్పండి. ఒక రక్తస్రావం గల స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన వస్త్రం ముట్టినప్పుడు ఆయన విశ్వాసం గురించి బైబిల్లో ఎంతమంది వ్యక్తులంటే వారి విశ్వాసాన్ని బట్టి ఎంత అద్భుతమైన కార్యం చేశారు కదా. అమ్మా, నీ విశ్వాసం గల దానివే పొమ్ము, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడు. ఇంకొక స్త్రీతో కూడా చెప్పాడు కదా, అయ్యా నా బిడ్డ దయ్యం పట్టిందయ్యా, అయ్యా సావసిద్ధమై ఉన్నదంటే ఆయన అన్నాడు, ఇదిగో నేను అయ్యా ఇదిగో నా పిల్లలకి వేయకుండా నీకు వేయటం యుక్తం కాదు అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, అమ్మా ఇదిగో కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడిన రొట్టె ముక్కం తింటారు కదా అంటే దేవుడు ఒక మాట చెప్పాడు కదా. మీకు గుర్తుకొట్టి, అమ్మో ఇశ్రాయేలీల్లో కూడా నేను ఇంత విశ్వాసం గల వారిని అసలు నేను కనుగొనలేదు అని చెప్తున్నాను. నిజమే. ఒక్కోసారి మనం ఎందుకు ఆ మాట ఇశ్రాయేలీల్లో కూడా ఇంతటి విశ్వాసం గలవారిని నేను కనుగొనలేదని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పండి? మనం చాలా విశ్వాసులము అనుకుంటాం కానీ విశ్వాసులంగా ఉండం. కొన్నిసార్లు విశ్వాసములో దిగజారిపోతుంటాం. కొన్నిసార్లు విశ్వాసములో బలహీనమైపోతుంటాం. కొన్నిసార్లు విశ్వాసంలో మనం పడిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు ఆ మాట చెప్పాడు. కానీ అబ్రహాం మాత్రం అస్సలు పడిపోలేదు. ఇస్సాకును బట్టి ఏంటంట, ఇస్సాకుని విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించి ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనదే ఆ సంతానం అనబడును. ఆ సంతానమే మనం. ఆమేన్. ఆయనకి ఇచ్చినా సరే బలి అర్పించడానికి శారా కానీ ఇస్సాకు కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందుకని ఆయన అంటున్నాడు, శోధించబడ్డాడు, బలిగా అర్పించుటకు నాకు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడు, నాకు చెప్పి చేస్తానన్న దేవుడు మళ్ళీ ఎందుకు ఇట్లా అడుగుతున్నాడని ప్రశ్న వేయకోకుండా ఆయన ఏం చేశాడు తెలుసండి? చాలా అద్భుతంగా దేవుని మాటకు విధేయతను చూపించాడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, వాగ్దానం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ బిడ్డను మళ్ళీ నువ్వు బలి అడుగుతావా? అడగవు కదా తండ్రి అని చాలా విధేయతను చూపించి చాలా కార్యమును జరిగించి దేవుని సన్నిధిలో ఈ కార్యమును చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అవును దేవుని బిడ్డ, నిజంగా మన జీవితంలో ఆయన వాగ్దానం చేసినాక మర్చిపోతాడా? వాగ్దానం మరుస్తాడా? చెప్పు అమ్మా. దేవుడు వాగ్దానం చేసి కూడా నాకు ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటున్నావా? అందులోనే గొప్ప అద్భుతమైన మర్మం
అందులోనే గొప్ప అద్భుతమైన కార్యం, అందులోనే గొప్ప కృపను కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో కార్యమును చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎక్కడైనా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసంలో పడిపోబాకు. సాతాను వేసే బాణం ఏంటంటే విశ్వాసంలో మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మనల్ని విశ్వాసంలో నుంచి జార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా. అందుకనే మనము ఎక్కడ విశ్వాసంలో పడిపోకుండా, ఎక్కడ కూడా విశ్వాసం నుంచి మనం తొలగిపోకోకుండా దేవుని కృపలో, దేవుని సన్నిధిలో మనం ఎదగాలని, అబ్రహాములాగా ఉండాలని, వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఈ రోజంతా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యములో ఉదయకాలంలో ఏకీభవిస్తున్నారు, వారి విశ్వాసమునకు తగిన ప్రతి కార్యం వారి జీవితంలో జరుగునుగాక. నాయన, నాకు విశ్వాసం ఉందని ఎంతోమంది అనుకుంటున్నారు, వారందరి జీవితాల్లో కార్యమును జరిగించి తండ్రి యేసయ్యా మీరే దీవించమని, ఈరోజంతా వారికి కృపాక్షేమములు ఇచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించింది.